Maharashtra results are a testament to Hindu unity and trust in BJP for India. Honorable PM Sri Narendra Modi ji's లీడర్షిప్ అని చెప్పేసి బండి సంజయ్ గారు అన్నారు. మ్యాజిక్ ఫిగర్ దాటింది. గతంలో కంటే ఎక్కువ సీట్లను సాధించబోతున్నాం. దానిలో ముఖ్యంగా ప్రజలు ఇంకా వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయ దుందులు భోగిస్తున్నది. ఎక్కడ చూసినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ హవా మహారాష్ట్రలో కొనసాగుతున్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ అని చెప్పి అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అలా ఈ ఫలితాలతో వాళ్ళు ఇప్పటికే 220 సీట్లకు పైగా మెజార్టీ ఉంది. మ్యాజిక్ ఫిగర్ దాటింది. గతంలో కంటే ఎక్కువ సీట్లను సాధించబోతున్నాం. దానిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పోయినసారి 105 స్థానాలు గెలిచింది. ఈసారి 125 స్థానాలకు పైగా గెలవబోతున్నమాట. కాంగ్రెస్ పార్టీ 120 స్థానాలు పోటీ చేసింది. 20 స్థానాలు గెలిచే పడుతుంది కూడా కాంగ్రెస్ పార్టీ. దాంతో పాటు యూపీలో కూడా 9 స్థానాల్లో 7 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీలో ఉంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినప్పుడు కూడా ఇవాళ ప్రజలు వాటిని నమ్మలేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీరు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి మంత్రమాట పనిచేసింది. వారి విశ్వాసాన్ని నమ్మకం ప్రజలు ఇవాళ ఎన్డీఏ కూటమికి అధికారాన్ని అప్పయిపోయారు. ఒకసారి ప్రభుత్వం వచ్చాక నెక్స్ట్ మెజార్టీ తగ్గుతుంది. కానీ ఈసారి మెజార్టీ విపరీతంగా పెరిగింది సార్. ఉద్ధవ్ ఠాకరే లాంటి శివసేన పార్టీ వాళ్ళ ఐడియాలజికల్ దానికి విరుద్ధంగా, హిందుత్వానికి విరుద్ధంగా, హిందూ ధర్మానికి విరుద్ధంగా వివరించే పార్టీలతో కుమ్మక్కు కావడం వల్ల మొత్తం అడ్రస్ కూడా గెల్లదైపోయిన పార్టీలను. మహారాష్ట్రలో హిందూ సమాజం చైతన్యాన్ని చాటింది. ఎంఏ పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఓట్లను చీల్చే ప్రయత్నం చేశారు. అనేక రకాల కుట్రలు చేశారు. అక్కడ ధర్మం గెలిచింది. ప్రజలు చీలిపోతుందని చెప్పి బటెంగేతో కటెంగే అని చెప్పి ఒక సందేశం అది ప్రజలకు వెళ్ళింది. ప్రజలు వాళ్ళ ఐక్యతను ప్రదర్శించారు. మహారాష్ట్ర ప్రజల ఐక్యతనే ఇలా ఎన్డీఏ కూటమికి విజయానికి నాంది. వాళ్ళ ఇలా అది బండి సంజయ్ గారి యొక్క స్పీచ్ ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్స్.